హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. అందరు ఎలా ఉన్నారు? స్టోరీ కోసం చాలా ఎదురు చూస్తుంటారు కదా. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయానండి. సారీ ఫర్ దట్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. చందమామని చూపిస్తూ వసు రిషికి అన్నం తినిపిస్తూ ఉంటుంది కదా. బాల్యంలో తను కోల్పోయిన ఆనందాన్ని ఇప్పుడు పొందుతున్నందుకు మైమర్చిపోయి ఆస్వాదిస్తూ ఉంటాడు కదా రిషి. అలా ప్రేమగా ఇద్దరు వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఒక పక్కన సాక్షి ఆలోచనలతో కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. మరో పక్కన శైలేంద్ర కూడా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అలా ఒక పక్క నుండి సాక్షి కారు, ఇంకో పక్క నుండి శైలేంద్ర కారు, ఇద్దరు కార్లు అనుకోకుండా గుద్దుకుంటాయి. సాక్షి కోపంతో, ఎవడ్రా నువ్వు, కళ్ళు కనిపించడం లేదా అని కారు దిగుతుంది. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా, ఎవర్రా నువ్వు అని శైలేంద్ర కూడా కోపంగా కారు దిగుతాడు. ఎదురుగా ఉన్నది అమ్మాయి అని చూసిన తర్వాత ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కార్కి ఏమైనా డ్యామేజ్ అయిందేమో అని చెక్ చేసుకుంటూ ఉంటాడు. హే, నీకు అసలు బుద్ధి ఉందా? అసలు ఎలా డ్రైవ్ చేస్తున్నావు? డ్రైవింగ్ వచ్చా నీకు? లైసెన్స్ చూపించు. అసలు డ్రైవింగ్ రాకుండా ఎలా పడితే అలా ఎలా డ్రైవ్ చేస్తారు అనుకుంటూ సాక్షి తిడుతూ ఉంటుంది శైలేంద్రను. హలో, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? పోన్లే, ఆ అమ్మాయి కదా అని వదిలేసి ఏమి మాట్లాడుకున్నావంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? అసలు నీకు లైసెన్స్ ఉందా? నీకు డ్రైవింగ్ వచ్చా? రాంగ్ రూట్లో నువ్వు వచ్చి నన్ను అంటావా? పద, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అని అంటాడు శైలేంద్ర. ఏంటి, బెదిరిస్తున్నావా? పద వెళ్దాం. మర్యాదగా నా కారు డ్యామేజ్ అయిన దానికి బిల్ కట్టి వెళ్ళు అని అంటుంది సాక్షి. నా కారు కూడా డ్యామేజ్ అయింది, నా కారుకి ఎవరు కడతారు అని అంటాడు శైలేంద్ర. అది నాకేం తెలుసు అని అంటుంది సాక్షి. ఒక పని చేద్దాం, నీ కార్కి నేను కడతాను, నా కార్కి నువ్వు కట్టు, సరిపోతుంది అని అంటాడు శైలేంద్ర. అదెలా కుదురుతుంది? నీ కార్కి నేనెందుకు బిల్ పే చేస్తాను అని అంటుంది సాక్షి. మరి నీ కార్కి నేనెందుకు బిల్ పే చేస్తాను అని అంటాడు శైలేంద్ర. అలా ఇద్దరు గొడవపడుతూ ఉండగానే శైలేంద్ర ఏమైందిరా అనుకుంటూ కార్ వెనక డోర్ నుంచి దేవ్యాని బయటకు వస్తుంది. దేవ్యాని సాక్షిని చూసి ఆశ్చర్యపోతుంది. సాక్షి కూడా దేవ్యానిని చూసి ఆశ్చర్యపోతూ ఆంటీ అనుకుంటూ దేవ్యాని దగ్గరికి వెళ్తుంది. ఏంటి సాక్షి, ఏంటి ఫారిన్ నుండి ఎప్పుడొచ్చావు? కనీసం ఫోన్ కూడా చేయడం మానేసావు అని అంటుంది దేవ్యాని. సాక్షినా, తినేనా సాక్షి అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. అరే శైలేంద్ర, ఎవరనుకున్నావురా? మన సాక్షిరా అని అంటుంది దేవ్యాని. సాక్షినా అని అంటాడు ఆశ్చర్యంగా. అవునరా, నువ్వు సాక్షి గురించి వినడమే కానీ నువ్వు ఎప్పుడు చూడలేదు కదా అని అంటుంది దేవయాని. ఆంటీ అతను అని అంటుంది సాక్షి. అతను ఎవరనుకుంటున్నావు సాక్షి? నా కొడుకు శైలేంద్ర అని అంటుంది దేవయాని. ఓ శైలేంద్ర గారు, మీరు ఆంటీ కొడుకు అని తెలియక ఏదేదో మాట్లాడేశాను, ఐఎమ్ సారీ అండి అని అంటుంది సాక్షి. పర్వాలేదు సాక్షి గారు, మీ గురించి అప్పట్లో అమ్మ నాకు చాలా చెప్పేది, నేను చాలా విన్నాను మీ గురించి. ఇప్పుడు అమ్మ చెప్పిన దానికి ఏమాత్రం తక్కువ కాదు అని మిమ్మల్ని చూస్తే అర్థమయ్యింది అని నవ్వుతాడు శైలేంద్ర. ఏంటి ఆంటీ, నా గురించి అంత ఘోరంగా చెప్పారా అని అంటుంది సాక్షి నవ్వుతూ. అదేం లేదులే సాక్షి, రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాము అని అంటుంది దేవయాని. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే ఆంటీ అని అంటుంది సాక్షి. సరే, ఇక్కడ కాఫీ షాప్ ఉంది కదా, ఆ కాఫీ షాప్లో కాఫీ అన్న తాగుదాము. చాలా సంవత్సరాల తర్వాత నిన్ను కలిశాను, ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా అని అంటుంది దేవయాని నవ్వుతూ. సరే ఆంటీ, తప్పకుండా అని ముగ్గురు కూడా పక్కనే ఉన్న కాఫీ షాప్లోకి వెళ్తారు. కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సాక్షి, ఏమైంది? ఏదో పరధ్యానంలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నట్టున్నావు అని అంటుంది దేవయాని. ఏంటంటే అలా ఎలా చెప్పగలిగారు అని అంటుంది సాక్షి. నిన్ను చూస్తేనే అర్థమయ్యింది, ఏదో ఆలోచనలో ఉండి డ్రైవింగ్ చేస్తున్నావు అని. అందుకే అదృష్టం బాగుంది కాబట్టి మా వాడి కారుకే గుద్దావు. అదే వేరే వాళ్ళ కారు అయితేనా ఎంత రచ్చరచ్చ అయ్యేదో ఊహించడానికే కష్టంగా ఉంది అని అంటుంది దేవయాని. నిజమే ఆంటీ, ఇండియా వచ్చిన వరకు నా పరిస్థితి బాగానే ఉంది, కానీ మొన్న మా రిలేటివ్స్ హాస్పిటల్లో ఉన్నారని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది అది రిషి వాళ్ళ హాస్పిటల్ అని. తర్వాత రిషిని చూశాను, రిషిని కలిశాను, మాట్లాడాను కూడా. అప్పటి నుండి నా మనసు ఆలోచనలతో నిండిపోయిందంటే అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను రిషిని పలకరిస్తే కనీసం రెస్పాండ్ అయ్యే విధానం కూడా చాలా ఘోరంగా ఉంది. అప్పటికి ఇప్పటికీ నా పట్ల రిషి ప్రవర్తన ఏమి మారలేదంటే అది తలుచుకుంటే ఇంకా ఒళ్ళు మండిపోతుంది.
నాకు ఏదైనా చేయాలనిపిస్తుంది. రిషి పైన ఎలా అయినా పగ తీర్చుకోవాలి అనిపిస్తుంది. కానీ ఎలా తీర్చుకోవాలో ఏంటో అర్థం కావట్లేదు. అందుకే నా బుర్రంతా ఆలోచనలతో సతమతమైపోతుంది. అందుకే ఆ ఆలోచనలతోనే నేను మీ కార్‌ని డాష్ ఇచ్చాను ఆంటీ అని చెప్తూ ఉంటుంది సాక్షి. సాక్షి, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. సమాధానం సూటిగానే చెప్పు అని అంటుంది దేవయాని. ఏంటాంటీ అడగండి అని అంటుంది సాక్షి. నీ మనసులో ఇంకా రిషి ఉన్నాడా? రిషిని మర్చిపోలేకపోతున్నావా అని అంటుంది దేవయాని. చచ, నా మనసులో రిషి లేడాంటీ. నా మనసులో రిషి ఉంటే ఎలా అయినా సాధించైనా పెళ్లి చేసుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే వసుధార పేరు రింగు పైన రాపిచ్చాడో అప్పుడే నా మనసులో నుంచి రిషిని చెరిపేశాను. కానీ నా మనసు నిండా రిషి పైన పగ మాత్రమే ఉంది. ఎంత మాత్రమూ ప్రేమ లేదు అని అంటుంది సాక్షి. వెరీ గుడ్ సాక్షి, ప్రేమ అని చెప్తావేమో అని భయపడ్డానులే అని అంటుంది దేవయాని. అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు ఆంటీ. అప్పుడు పగ తీర్చుకోలేకపోయాను. ఇన్నాళ్ళ తర్వాత ఇండియా వచ్చాను. ఇప్పుడు పగ తీర్చుకునే సమయం వచ్చింది. ఎలా అయినా పగ తీర్చుకుని నేను మళ్ళీ ఫారిన్ వెళ్తాను అని అంటుంది సాక్షి. అవును, నీకు పెళ్ళైందని విన్నాను, నిజమేనా సాక్షి అని అంటుంది దేవయాని. అవునంటీ, మా వారు ఫారిన్లో బిజినెస్ మ్యాన్ అని చెప్తుంది సాక్షి. హో, అయితే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అన్నమాట అని అంటుంది దేవయాని. ఒక రకంగా అంతే అనుకోండి ఆంటీ అని అంటుంది సాక్షి నవ్వుతూ. సరే, ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అని అంటుంది దేవయాని. ఏంటో ఆంటీ, ఏం ప్లాన్ చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. నా టైం బాగుండి మీరు ఎదురుపడ్డారు. మీరే ఏదైనా ఒక మంచి ప్లాన్ చెప్పండి ఆంటీ అని అంటుంది సాక్షి. నేను ఎదురుపడ్డాను కాబట్టి నన్ను కలిసావు, లేకపోతే నన్ను కలవకుండానే వెళ్ళిపోయేదాను కదా సాక్షి అని అంటుంది దేవయాని. అదేం లేదాంటీ, నేను ఇంటికి వచ్చేదాన్ని. ఎలా అయినా రిషి మీద పగ సాధించాలంటే నేను ఇంటికి రావాలి కదా. ఆ విధంగానైనా మిమ్మల్ని కలిసేదాన్ని, మీ హెల్ప్ తప్పకుండా తీసుకునేదాన్ని అని అంటుంది సాక్షి. నువ్వు వచ్చినా నీ ప్లాను ఫ్లాప్ అయ్యేది. ఎందుకంటే రిషి వాళ్ళు మా దగ్గర ఉండట్లేదు, వాళ్ళు వేరే చోట ఉంటున్నారు అని అంటుంది దేవయాని. అవునా, ఏం జరిగిందంటీ? రిషి మీకు దూరంగా ఉంటున్నాడా? మీరంటే చాలా అభిమానం, గౌరవం కదా రిషికి. మిమ్మల్ని ఎదిరించి అసలు ఒక్క మాట కూడా మాట్లాడాడు కదా, అలాంటిది మీకు దూరంగా ఉంటున్నాడా అని అంటుంది సాక్షి ఆశ్చర్యపోతూ. అవును సాక్షి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. నిజాలు ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తాయి కదా. అలాగే తను చిన్నప్పుడు తల్లికి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది, జగతి గురించి నా గురించి కొన్ని విషయాలు తెలిసిపోయాయి రిషికి. తర్వాత శైలేంద్ర ఫోర్జరీ సంతకాలతో కాలేజీని సొంతం చేసుకున్నాడు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. బ్రతకలేరేమో అనుకుంటే ఇక్కడ కన్నా ఇంకా బాగా దర్జాగా బ్రతుకుతున్నారు. ఆ కాలేజ్ని తీసుకోవడం తప్ప ఇంకా ఏ విషయంలోనూ రిషి పైన వీడు విజయాన్ని సాధించలేకపోయాడు. రిషి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు అని జరిగింది మొత్తం చెప్తుంది సాక్షికి. అవునా ఆంటీ, ఇంత జరిగిందా అని జరిగిందంతా విని ఆశ్చర్యపోతుంది సాక్షి. ఏం జరిగినా ఏం లాభం, ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నాము, రిషి ఎదుగుదలని ఆపలేకపోతున్నాము అని అంటాడు శైలేంద్ర బాధగా. మీరేమీ చేయలేకపోవచ్చు, కానీ ఈ సాక్షి చేస్తుంది, అనుకున్నది సాధిస్తుంది అని అంటుంది సాక్షి. ఎలా, ఏం చేస్తావు అని అంటాడు శైలేంద్ర చాలా ఆతృతగా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను అని అంటుంది సాక్షి. ప్లానా, ఏంటది అని అంటాడు శైలేంద్ర. ఇప్పుడు చెప్పను, ప్లాన్ వర్కౌట్ అయితే ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది అని నవ్వుతుంది సాక్షి. నీ ప్లాన్ వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాక్షి అని అంటుంది దేవయాని. సాక్షి ప్లాన్ ఏంటి, సాక్షి ప్లాన్ వర్కౌట్ అవుతుందా, సాక్షి ట్రాప్లో రిషి పడతాడా లేదా అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.